ఓకే, ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు, యుద్ధానికి సిద్ధమా? ఇప్పుడే గౌరవనీయులు ఒక పారిశ్రామికవేత్త, ఒక ఆంట్రప్రెన్యూర్గా ఒక ఆలోచన తీసుకుని దగ్గర 4500 టీ టైం పాయింట్లు పెట్టి ఈరోజు 20,000 మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి మిత్రుడు, జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారు. అదే మరి ఇంకొక పక్క 40 ఏళ్లుగా మిమ్మల్ని కాపలా కాసి మీరు ఆదరించిన నాయకుడు నెహ్రూ గారు. నేను జగ్గంపేటకు వస్తే మీ ఉత్సాహం చూస్తున్నా. మంచి ఎండ కాబట్టి కొంచెం భయపడుతున్నారు, కానీ అది ఇంకొక అర్ధ గంట అయితే అదిరిపోతుంది మన జగ్గంపేట. ఎటు చూసినా జనమే జనం, వెనక ఇటుపక్క ఎక్కడ చూసినా ప్రజలే కనపడుతున్నారు. తమ్ముళ్ళు, నేను 41 సభలు పూర్తి చేశాను. ఈరోజు ఇక్కడికి వచ్చాను. మీ ఉత్సాహం చూసా, మీ స్పందన చూసా. ఎన్నికలు మాత్రం నామ మాత్రమే, గెలవబోయేది కూటమి అభ్యర్థులే. ఈరోజు ప్రజల్లో మార్పు చాలా స్పష్టంగా కనపడుస్తూ ఉంది. ఈ మార్పు ఒక వేవుగా మారుతుంది. ఆ వేవులో వైఎస్ఆర్సీపీ కొట్టుకొని పోవడం ఖాయం తమ్ముళ్ళు, అనుమానమే లేదు. నేను ఒకటే మిమ్మల్ని చూస్తున్నాను, మీలో ఒక ఆలోచన రావాలి. ఈరోజు గుంటూరుకు సంబంధించిన ఒక అమ్మాయి కోవూరి లక్ష్మి ఢిల్లీలో నిరసన తెలియజేయడానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు చెప్పడానికి వెళ్ళింది. ఒక అభ్యుదయ మహిళా సంఘాన్ని నడుపుతున్న అమ్మాయి. వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ అమ్మాయి బాధంతా ఏదైతే గంజాయి చిన్న పిల్లల దగ్గర అమ్మించి చిన్న పిల్లల్ని గంజాయికి అలవాటు చేసి నేరస్తులుగా చేసే పరిస్థితికి వచ్చారు. భూ కబ్జాలు చేశారు, ఇష్టానుసారంగా దోచుకున్నారని ఎంతమందికి చెప్పినా యాక్షన్ తీసుకోకపోతే ఢిల్లీకి వెళ్ళి ఆవిడ చేసిన పని చూస్తే నిరసనగా బొటన వేల్ని తెగ్గొట్టుకునే పరిస్థితికి వచ్చిందంటే ఎంత బాధపడిందో సమాజం కోసం. అదే మరిగా ఈ రాక్షసులతో ఎంత ఇబ్బంది పడిందో ఆ అమ్మాయి సంఘటన ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు ఇలాంటి దుర్మార్గులు కానీ మళ్ళీ వస్తే మన గతి ఏమవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రేపు మళ్ళా మాకు అధికారం ఇస్తే సేవ చేయమని అధికారం ఇస్తారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డికి మీరు అధికారం ఇచ్చేది సేవ చేయమని ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమన్నా సేవాభావంతో పనిచేశాడా తమ్ముళ్ళు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీరు ఒకసారి చూస్తే ఒక అహంకారం, ఇంకో పక్క విధ్వంసం, ఇంకో పక్క దోపిడీ, ఈ 3 విధానాలే జీవితాశయంగా పెట్టుకొని పనిచేస్తున్నాడు. అతను చూస్తే అహంకారం నెత్తికెక్కింది. ఆయనే శాశ్వతం అనుకుంటున్నాడు, దేవుని కంటే గొప్పోడు అనుకుంటున్నాడు. మనమందరం కూడా ఎందుకు పనికిరానాలు అనుకునే పరిస్థితికి వచ్చాడు. మనలందరినీ బానిసలు అనుకుంటున్నాడు. అసలే కోతికి కళ్ళు దాగింది, ముళ్ళు కొట్టింది. ఆ పరిస్థితిలో ఈ జగన్ ఉన్నాడని మీకు అందరికీ తెలియజేసి, అవునా కాదా?
అవునా కాదా? ఇంకొక పక్క సొంత పార్టీ ఎమ్మెల్యేలను 5 ఏళ్ళు ఎవరిని గెలవాలా? మా తమ్ముడు చెప్పినట్టు అహంకారానికి తోడు సైకో కూడా. ఇంకేమైనా ఇబ్బంది ఉంది తమ్ముళ్ళు? ఏం చేస్తాడో తెలియదు. ఆ రాయితో మనల్ని కొడతాడు, వాళ్ళ చెల్లెళ్ళు కొడతాడు, వాళ్ళ తల్లిని కొడతాడు, కడాను ఫైనల్గా అతనే కొట్టుకునే పరిస్థితికి వస్తాడు. అది పిచ్చితనం. ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈరోజు మనందరం కూడా 5 ఏళ్లుగా మీరు ఒకసారి చూస్తే కొంతమంది వ్యక్తుల్లో సమాజంలో చాలా గౌరవం ఉంటుంది. ఈరోజు చిరంజీవి గారు ఉన్నారు, సినిమా యాక్టర్, పవన్ కళ్యాణ్ గారి సోదరుడు. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన వ్యక్తి. సమాజంలో ఆయనకు గౌరవం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయనైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిలిచి ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు. దేశంలోనే గౌరవించిన వ్యక్తి చిరంజీవి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాజమౌళి ఉన్నాడు. రాజమౌళి అయితే బాహుబలి సినిమా తీసి ప్రపంచానికే చాటిన వ్యక్తి. మీ ఆరోగ్యం కోసం అవసరమైతే ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో బ్రహ్మాండంగా చేసి మెరుగైన ఆరోగ్యం కోసం వైద్య సేవలన్నీ అందించే విధంగా ఆసుపత్రులు తీసుకొచ్చే బాధ్యత మాది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఉద్యోగాలు కావాలి, పెట్టుబడులు కావాలి. తమ్ముళ్ళు ఉద్యోగాలు కావాలంటే జాబ్ కావాలంటే మా కూటమి రావాలి. అప్పుడే ఉద్యోగాలు వస్తాయి. గంజాయి కావాలంటే జగన్ ఉండాలి. అవునా కాదా? మీకు గంజాయి కావాలా? ఉద్యోగాలు కావాలా? పరిశ్రమలు తీసుకొస్తాం. ఇక్కడ మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే మరొక్కసారి మిమ్మల్ని కోరుతున్నా, ఆడబిడ్డలు మీ అందరిని కోరుతున్నా, ఒకసారి మీకు బాగా ఐడియా ఉంది, మీ మీద నాకు నమ్మకం ఉంది, గురి కూడా ఉంది. మీ ఫోన్లోనే క్యాలిక్యులేటర్ ఉంటుంది. ఒకసారి తీసుకోండి. నేను చెప్పిన కార్యక్రమాల వల్ల మీరు బాగుపడతారా, ఈ జగన్ వల్ల బాగుపడతారా బేరే చేసుకొని ఒక పక్క ఎమ్మెల్యేకు సైకిల్కి, ఎంపీకి గాజు గ్లాస్కి ఓటేయమని మరొక్కసారి అందరిని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. సర్వతోముఖ వికాసం కోసం మళ్ళీ రప్పిద్దాం, స్వర్ణాంధ్ర సాకారం కోసం. ఏ విషయం చెప్తున్నా, మళ్ళీ జనసేన కార్యకర్తలు, నాయకులు, పవన్ కళ్యాణ్ పైన అభిమానం ఉండే వాళ్ళందరూ నెహ్రూకు ఓటేయాల సైకిల్కి. ఎంపీకి ఎంపీకి ఉదయ శ్రీనివాస్ కోటేయాల. అదే సమయంలో నా మీద అభిమానం ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎంపీకి గాజు గ్లాస్ కోటేయాలి, ఎమ్మెల్యేకి నెహ్రూకి సైకిల్ కోటేయాలి. ఇది పరీక్షా సమయం. ఈ సమయంలో మనం కానీ ఏమారితే ఈ రాష్ట్రం నష్టపోతుంది. మీరు ఇప్పుడే కోవూరి లక్ష్మి ఢిల్లీకి పోయి నిరసనగా ఏళ్ళు దగ్గోసుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో జగ్గంపేటలోనే మీరు మీ తల నరుక్కునే పరిస్థితి వస్తుంది, లేకుంటే తల నరికే పరిస్థితి వస్తుంది. దయచేసి ఆలోచించండి. భయంకరమైనటువంటి నేరస్తుల చేతుల్లో ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది. దయచేసి ఆలోచించుకొని రాష్ట్రాన్ని కాపాడమని మరొక్కసారి కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.